విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి టీడీపీ కూటమికి బలం లేనప్పటికీ కూడా ఖచ్చితంగా పోటీలో ఉంటాము. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడానికి చాలామంది చాలా ఉరకలేస్తున్నారు, ఉత్సాహంతో ఉన్నారని చెప్పి టీడీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు చాలామంది చెప్పారు. కూటమికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా చాలామంది పేర్లు కూడా వినిపించాయి. గండి బాబ్జని, పీలా గోవిందరావు అని చెప్పి, తర్వాత దిలీప్ శుంకర్ అని ఆయన పేరు కూడా చివరిలో వినిపించింది. ఇట్లా ఒక 4-5 పేర్లు బాగా బలంగా వినిపించాయి వీళ్ళు పోటీ చేయబోతున్నారని చెప్పి. సో అందులో భాగంగానే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఒక కమిటీ వేశారు. కమిటీ వేసి ఆ కమిటీ ఏంటి, ఎవరెవరు మన వైపు వస్తారు, ఎవరిని ఏ రకంగా కొనుగోలు చేయాలి, ఏ రకంగా అంటే నయానా భయానా వాళ్ళందరినీ కూడా మన పార్టీలోకి తీసుకొచ్చి మనకు ఓట్లు వేసే విధంగా వాళ్ళకు బాధ్యతలు అప్పగించారు. కానీ ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి బలమేమో 200 పైచీలకు, వాళ్ళకు ఉన్నట్టు వైసీపీకి ఉన్నటువంటి బలమేమో 600 పైచీలకు. సో చాలా 400 వ్యత్యాసం ఉంది. 400 మందిని కొనాలంటే వీరి తరం అవుతుందా? అయ్యేటువంటి అవకాశం ఏమాత్రం లేదు. వాళ్ళకి అర్థమైపోయింది. పైగా జగన్మోహన్ రెడ్డి వీరందరితో కూడా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకొని చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఏ రకంగా ఉంటుంది, 2014 ఎన్నికల తర్వాత ఎవరినైతే వైసీపీ ఎమ్మెల్యేలను 23 మందిని కొని మంత్రి పదవులు ఇస్తా అని చెప్పి పార్టీలోకి చేర్చుకున్నారో వారందరి పరిస్థితి 2019 ఎన్నికల్లో ఏ రకంగా ఉంది, వారిని చంద్రబాబు నాయుడు ఏ రకంగా మోసం చేశాడు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది చాలా క్లియర్గా వివరించాడు వాళ్ళకి. మీరు కూడా అదే రకంగా చేస్తే మీ రాజకీయ భవిష్యత్తు ఇక్కడితో ఆగిపోతుంది. కాబట్టి వాళ్ళేదో ఇప్పుడు ఇస్తున్నటువంటి డబ్బులకు ఆశపడి మీరు అమ్ముడుపోతే కనుక ప్రజల్లో మీకు విశ్వాసం ఉండదు, ప్రజలు మిమ్మల్ని ఆదరించరు, భవిష్యత్తులో మీరు రాజకీయంగా ఎదగలేరని చెప్పి వాళ్ళకి క్లియర్గా చెప్పడం. కష్టాలు ఇప్పుడు ఉంటాయి, భవిష్యత్తు మనదే ఉంటుంది, ప్రజలకు మనం మేలు చేశాం కాబట్టి మీరందరూ కూడా పార్టీలోనే ఉండండి, ఎవరికి అమ్ముడుపోవద్దు అని చెప్పి వాళ్ళకి చెప్పినటువంటి క్రమంలో వాళ్ళందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలకు కట్టుబడి ఆయన మాటకు విలువచ్చి చేజారకుండా మరి పార్టీలోనే ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది పోయారు, ఓ 10-15 మంది దాకా టీడీపీ కూటమిలోకి. అధికారం ఉన్నారు కాబట్టి ఏదో పనులు అవుతాయనో ఇంకో రకంగా ఏదో ఆశ చూపిస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా బలం సరిపోదు. కాబట్టి మీరంతా అమ్ముడు పోకుండా వైసీపీ నుంచి మనం నిలబెడుతున్నటువంటి అభ్యర్థి బొత్స సత్యనారాయణ గెలిపించుకుందాం. సీనియర్ నాయకులు, ఆయన ప్రజల తరఫు నుంచి ఆయన వయసు శాసనమండలిలో వినిపించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు ఆయనకు మద్దతుగా నిలబడండి అని చెప్పినటువంటి క్రమంలో అంటే ఒక వ్యూహాత్మకంగా వివరించాడు జగన్మోహన్ రెడ్డి కూడా. ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ అయినటువంటి బొత్స సత్యనారాయణ నిలబెట్టడం, ఎందుకంటే ఆయనకు తెలుసు కింది స్థాయిలో ఏ రకంగా ఉంటుంది, ఎవరిని ఎలా మన వైపు తిప్పుకోవాలి, ఎవరు చేజారిపోకుండా ఉండాలనేది కూడా ఆయన చాకచక్యంగా వివరించగలడు. ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్ రాజకీయంగా. కాబట్టి ఆయనకు ఆ బాధ్యతలు అప్పగించినాడు. కాబట్టి వీళ్ళు కూడా ఇటు టీడీపీ కూటమి కూడా ఇది అసాధ్యమని నిర్ణయించుకున్న తర్వాతనే పోటీ నుంచి తప్పుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజకీయంగా ఉందాతనంగా ఉండాలి, విలువలు విశ్వసనీయత అనేది ఉండాలి, కాబట్టి మేము పోటీ నుంచి తప్పుకున్నామని చెప్పి ఇప్పుడు నీతులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు 2014 ఎన్నికల తర్వాత 23 మందిని కొన్నప్పుడు ఏమైపోయింది విలువలు విశ్వసనీయత? దాని గురించి ఎవరైనా మీరు విలువల గురించి రాజకీయ ఉందతనం గురించి చెప్తే ఎవరు నమ్మరు. ఇక్కడ అవకాశం లేదు కాబట్టే మీరు ప్రయత్నం చేశారు, అది వర్కౌట్ కాలేదు కాబట్టే మీరు పక్కకు తప్పుకున్నారు. ఎట్లా నిలబడి పోటీ చేశారు అనుకోండి, ఓడిపోతారని మీకు తెలుసు కాబట్టి ముందే తప్పుకున్నారు. అదే ఉందాతనం, అదే విలువలు విశ్వసనీయత అనేది మీకు ఉండి ఉంటే కనుక మీకు తెలుసు ముందే బలం లేదని మీకు తెలుసు, మరి అదేదో ముందే ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడే మేము దీంట్లో ఎమ్మెల్సీ నుంచి పోటీ చేయడం లేదు, తప్పుకుంటున్నామని చెప్పి ఈ కమిటీలు వేయకుండా, ఇన్ఛార్జీలకు చెప్పకుండా ఇవన్నీ ఉంటే కనుక ప్రజలు మిమ్మల్ని నమ్మేటోళ్ళు. మరి నిజంగా వీళ్ళకి బలం లేదు కాబట్టి రాజకీయాల్లో ఉందాతనం అనేది చూపిస్తున్నారు వీళ్ళని చెప్పి మిమ్మల్ని నమ్మేటోళ్ళు. కానీ మీరు అలా చేయలేదే, ముందు ప్రయత్నం చేశారు, సక్సెస్ కాదని చెప్పి మీరు తెలుసుకున్న తర్వాతనే తప్పుకున్నటువంటి పరిస్థితి. పైగా మీరు చెప్తున్నటువంటి అభ్యర్థులు ఎవరుతున్నారో వాళ్ళు పోటీ చేయడానికి ముందుకు రాలేదు, వాళ్ళకి ధైర్యం కూడా సరిపోలేదు, ఖచ్చితంగా ఓడిపోతామని వాళ్ళకు తెలుసు. కాబట్టి వాళ్ళు ముందుకు రాలేదు కాబట్టి ఈరోజు రాజకీయంగా ఉందాతనము విలువలని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మరి కొంతమంది ఏమంటున్నారంటే టీడీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, ఈ ప్రజలు ఓట్లు వేస్తే గెలిచినటువంటి గెలుపు ఇదేమైనా కాదు కదా అని చెప్పి అంటున్నారు. మరి చాలామంది వీళ్ళకి కౌంటర్ ఇస్తూ ఉన్నారు. ఇది ఈవీఎంలతో జరిగినటువంటి ఎన్నికలు కాదు కాబట్టి వైసీపీ గెలిచింది, అదే ఈవీఎంలతో గెలిచేటువంటి అవకాశం ఉందంటే కనుక మరి మీరే గెలిచేటోళ్ళు మొన్న అలాగే గెలిచారు కదా అని చెప్పి కూడా వీళ్ళకి కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇది వైసీపీకి దక్కినటువంటి భారీ విజయంగానే చూడాలి. ఈ గెలుపుతో పార్టీ శ్రేణులు అయితే ఒక ఉత్తేజం అనేటువంటిది వచ్చిందని చెప్పొచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కా ప్లాన్ ప్రకారం వివరించడంతో ఈ ఎమ్మెల్సీ స్థానం కోల్పోకుండా గెలిచినటువంటి పరిస్థితి. సో ఆ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ ఇంకా ముందు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు అనుకోండి, సర్పంచ్ ఎన్నికలు అనుకోండి, వీటన్నిటిలో కూడా చాలా యాక్టివ్గా పనిచేయడానికి, కలిసికట్టుగా ఉండడానికి ఈ గెలుపు ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.